నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్. ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొకసారి ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు న్యూస్ పేపర్లో అప్డేట్స్ అనేది రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు న్యూస్ పేపర్లో కవర్ చేసినటువంటి అంశాలు గమనించుకున్నట్టయితే 30,228 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ త్వరలో 2,711 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు నియామకాలంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే 14,236 అంగన్వాడీ పోస్టులకు రానున్న నోటిఫికేషన్, 10,954 గ్రామ పాలనా అధికారుల నియామకాలు సైతం అంటూ ప్రధానమైనటువంటి వార్తను ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మళ్ళీ కొలువుల జాతర అంటూ 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. అంగన్వాడీలోనే 14,236 పోస్టులు, జీపీఓలు 10,954 అంటున్నారు. సో వివిధ శాఖల్లో 30,228 ఖాళీల గుర్తింపు. సో ఈ 15 నెలల్లోనే 58,868 పోస్టులు భర్తీ అని మనకి ఇక్కడ ప్రధానంగా ఒక వార్త ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు అందజేత అంటూ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ సీఎం గారి యొక్క స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ డీటెయిల్ ఒక్కసారి మనం న్యూస్ లోకి వెళ్ళినట్టయితే సో మళ్ళీ కొలువుల జాతర అంటూ ప్రధానంగా అతి త్వరలో 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అంటూ మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త ఇవ్వడం జరిగింది. అంగన్వాడీలోనే 14,236, జీపీఓలు 10,954, వేరియస్ డిపార్ట్మెంట్స్ లో 30,228 ఖాళీల గుర్తింపు. సో ఈ 15 నెలల్లోనే 58,868 పోస్టుల భర్తీ అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగులకు శుభవార్త. సో ప్రధానంగా కొలువుల జాతర జోరందుకుంది. త్వరలో మరొక 55,400 పోస్టుల భర్తీ చేసేందుకు సర్కార్ రంగం సిద్ధమవుతుంది. వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలోనే 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలనాధికారులు నియామకాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది. ఇది ఇలా ఉండగా వివిధ శాఖలన్నింటినీ కలిపి మరో 30,228 పోస్టులు భర్తీ చేయాలని ఆయా శాఖల అధికారులను గుర్తించారు. సో వీటి భర్తీ దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వేరియస్ డిపార్ట్మెంట్లో 58,868 పోస్టుల భర్తీ చేసింది. సో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలు కూడా వీటిలో ఉన్నాయి. అడ్డంకులన్నింటినీ తొలగించి రాష్ట్ర ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం విశేషం. అలాగే గ్రూప్ 1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు ఈ ప్రక్రియ కూడా పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలోనే 61,579 పోస్టులు భర్తీ చేసినట్టు అవుతుంది. సో 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని కూడా భర్తీ చేసి నియామకాల సంఖ్య 1,16,000ను దాటనుంది. నిజానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవి విరమణ వయసు 65 ఏళ్లుగా నిర్ణయించడంతో రిటైర్డ్ అయ్యే వారి స్థానంలో కొత్త వారిని నియమించడంతో పాటు ఖాళీ స్థానాలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే అర్హత కలిగినటువంటి హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. మొత్తంగా 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్పై ఆ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. దీంతో త్వరలోనే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు భర్తీ కానున్నాయి. అలాగే గ్రామ పరిపాలనాధికారి పేరుతో 10,954 పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. సో వీటి భర్తీ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే గతంలో వీఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్న వారిని దాదాపు 6,000 మందిని ఇప్పుడు జీపీఓలుగా నియమించున్నారు. మిగిలిన 4,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయడంతో పాటు మనకు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చింది. సో వీటిలో అవసరమైన పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సో ఇట్లా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇలా పూర్తి స్థాయిలో మనకు ఇవ్వడం జరుగుతుంది. సో తెలంగాణలో అతి త్వరలో మనకు ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా మళ్ళీ ప్రారంభం కానుంది. కాబట్టి ఎవరైతే ఔత్సాహవంతమైనటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు సరి అయినటువంటి ప్రణాళికతో చదివితే వచ్చేటువంటి అంటే అతి త్వరలో ప్రభుత్వం భర్తీ చేస్తామని చెప్తున్నటువంటి ఈ సంఖ్య కూడా భారీగానే ఉంది సార్. ప్రధానంగా చూసుకున్నట్టయితే సుమారుగా మనకు వచ్చేటువంటి పోస్టుల సంఖ్య కూడా మనకు అత్యంత ఎక్కువగా ఉండేటువంటి ఇంకొక 55,418 పోస్టులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో మీ పేరు ఉండాలంటే ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా కొంచెం డెడికేటెడ్గా ప్రిపరేషన్ను కొనసాగించినట్టయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎపిటోమ్ కూడా మీకు ఎల్లవేళలా మీ యొక్క
గైడెన్స్ ఇస్తూ అదేవిధంగా క్లాసులు అందిస్తూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. మరొక అంశాన్ని కూడా మీరు గమనించుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే మీరు పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే మీ కలల కాకి ఉద్యోగానికి వారధిగా ఉంటుంది ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో ప్రధానంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బేస్డ్ పైన 100% సిలబస్ కవరేజ్ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క అభ్యర్థికి పర్సనలైజ్డ్ మెంటార్షిప్ను అందిస్తూ ఫ్రీ టెస్ట్ సిరీస్ విత్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దీంతో పాటు ప్రతి అభ్యర్థికి గ్రౌండ్లో మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో ఫ్రీ ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్ను కూడా అందివ్వడం జరుగుతుంది. దీంతోపాటు మన క్లాస్ రూమ్ కూడా డిజిటల్ క్లాస్ రూమ్, అదేవిధంగా అతి తక్కువ మంది అంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో స్పెషల్ ఫోకస్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళపైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చూడడం జరుగుతుంది. 33% ఫీ కన్సెషన్ ఫర్ ఉమెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క బ్యాచ్ అనేది మనకు 24th మార్చ్ రోజున మనకి యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు ప్రతి ఒక్కరు ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళందరూ కూడా 7095606638 లేదా 7095606639 నెంబర్కు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీకు కోర్సు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి వెన్స్డే కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆ యొక్క ఫ్రీ గ్రాండ్ టెస్ట్కి అటెండ్ అవ్వండి. సో ఈ యొక్క కొత్త బ్యాచ్ కూడా మనకు 24th మార్చ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలంటూ మరొక ప్రధానమైన వార్తను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బారాస ఓటమంటూ రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ చేశారు. సో 9222 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందజేత. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అయితే అది ఇవ్వడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా మనకి ఇక్కడ మళ్ళీ తెరపైకి తీసుకొని రావడం జరిగింది ఉద్యోగ నియామకాలకు సంబంధించి. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే కొత్తగా నియామకాలకు ప్రభుత్వం కసరత్తు, 1,00,000కు చేరువైన ఉద్యోగాల జాతర, 15 నెలల్లోని 58,868 నియామకాలతో తెలంగాణ ప్రభుత్వం రికార్డు అంటూ. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే అతి త్వరలో 14,236 అంగన్వాడీ పోస్టులు. ఇందాక మనం ఏదైతే కవర్ చేసుకున్నామో అదే అంశాన్ని మళ్ళీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ అదే అంశాన్ని మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సో ఇన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి. కాబట్టి సో ఇప్పటివరకు మనకు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసినటువంటి 58,868 ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనకు అందివ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రానున్నటువంటి మరొక 50,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఉద్యోగ సాధనలో ఒక పాత్ర పోషించేందుకు ఎపిటోమ్ ఐఏఎస్ ఎప్పుడూ ముందే ఉంటుంది. సో మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ కానీ దానికి సంబంధించిన క్లాసులు కానీ టెస్ట్ సిరీస్ కానీ కూడా ఎప్పుడు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ 100% సిలబస్ను కవర్ చేస్తూ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ సో మీరు ఎపిటోమ్ ఐఏఎస్ యొక్క వెబ్సైట్ను విజిట్ చేసినప్పుడు మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.